కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 హాస్టళ్లను ప్రారంభించనున్నారు. అలాగే మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 10 కోట్ల వ్యయంతో చేపట్టే డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు సీఎం. అలాగే ఓయి ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ప్రసంగించనున్నారు రేవంత్ రెడ్డి. 2 దశాబ్దాల తర్వాత ఓయూలో కార్యక్రమాలకు సీఎం హాజరవుతారు. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? యూనివర్సిటీకి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు నూతనంగా నిర్మించినటువంటి 2 హాస్టళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని అనంతరము ఠాగూర్ ఆడిటోరియంలో విద్యారంగంలో మార్పులు అనే అంశం పైన కూడా సీఎం ప్రసంగించనున్నారు. ప్రస్తుతం మనం ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఉన్నాము. ఇక్కడ సీఎంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కూడా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మరోపక్క పోలీసులు కూడా భారీ బందోబస్తును క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఓ సీఎం స్థాయిలో యూనివర్సిటీకి రావడంతో అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మరోపక్క పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే క్యాంపస్కు సంబంధించి విద్యార్థులకు వసతి గృహాల ఏర్పాటు పైన కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అనేక మార్లు కూడా సీఎంను కలిశారు. ఇటీవల కూడా సీఎంను కలిసి క్యాంపస్లో విద్యార్థుల సంఖ్య కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వివరించి నూతన హాస్టల్ ఓపెనింగ్కు రావాలని చెప్పి కూడా సీఎంను ఓయూవీసీతో పాటు ఇక్కడ అధికారులు కూడా ఆహ్వానించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు క్యాంపస్కి అయితే సీఎం రానున్నారు. మొత్తంగా కూడా పలు అభివృద్ధి పనులు కూడా సీఎం క్యాంపస్లో ప్రారంభించనున్నారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఉండేటువంటి హాస్టళ్లను 2 హాస్టళ్లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో మరో 300 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండే విధంగా 2 కొత్త హాస్టళ్లకు కూడా ఈరోజు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా అనేక మార్పులు తేవాలని చెప్పి పదే కూడా సీఎం చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 10 కోట్ల వ్యయంతో క్యాంపస్లో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను కూడా సీఎం ప్రారంభిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక, భవిష్యత్తులో ఉన్నత విద్యకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే దానిపైన కూడా ఈరోజు సీఎం కీలకంగా ఉపన్యాసం చేసే అవకాశం ఉంది. మొత్తంగా కూడా క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేక మార్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, క్యాంపస్లో ఉన్నటువంటి సమస్యలు మెల్లమెల్లగా పరిష్కరించుకుంటూ పోతామని చెప్పి పదే ప్రకటనలు చేశారు. దీంతో పాటు ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలలో తీసుకొస్తున్నటువంటి మార్పులపైన ఈరోజు సీఎం కీలకంగా ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి అయితే సీఎం స్పీచ్ ఉండనుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఇదే ఇక్కడ ముందున్నటువంటి మెయిన్ ఎంట్రెన్స్. ఈ రూట్లోనే సీఎం రానున్నారు. మరి కాసేపట్లో హాస్టల్స్ ఇనాగ్రేషన్ చేసి అక్కడ భూమి పూజ చేసిన తర్వాత ఇక్కడికి సీఎం అయితే రానున్నారు. మొత్తంగా కూడా సీఎం ఏం మాట్లాడతారు, యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులను, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రసంగం ఇస్తారనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నది. మరోపక్క క్యాంపస్లో ఉన్నటువంటి పలు సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కూడా సీఎంకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎంతో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. మరోపక్క గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 2 నూతన హాస్టళ్లు నిర్మించాలని చెప్పి కూడా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా ఇప్పటికీ క్యాంపస్లో చూడడం జరిగింది. ఆ ల్యాండ్కి సంబంధించి కూడా అక్కడ భూమి పూజ చేసి త్వరలోనే ఒక 1 year కాలంలో కూడా హాస్టళ్లు పూర్తి చేసి విద్యార్థులకు అందివ్వాలని చెప్పి కూడా ఇటు ఓయూ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా కూడా సీఎం పర్యటన నేపథ్యంలో చాలా సంవత్సరాల తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా గతంలో కూడా సీఎంలు క్యాంపస్కు రాకపోవడం, ఇట్లాంటి అంశాలు కూడా అనేకమైనటువంటి పరిణలోకి వచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఒక సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కు రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పలు విద్యార్థి సంఘాలు కూడా సీఎంను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా క్యాంపస్లో ఉన్నటువంటి టీచింగ్ సంబంధించిన సమస్యలు కానీ, నిధుల కేటాయింపుకు సంబంధించిన విషయాలు కూడా పలువురు విద్యార్థి సంఘ నాయకులు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా అన్ని రకాలుగా ఇటు క్యాంపస్ డెవలప్మెంట్తో పాటు క్యాంపస్లో ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ఓయూ అధికారులు అయితే అడుగులేస్తున్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి
కేటాయిస్తున్న నిధులు కానీ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో సీఎంకి అయితే విన్నవించనున్నారు. ఇప్పటికే ఇటు ఉన్నత విద్యామండలికి సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి కొంత ప్రక్షాళన కూడా స్టార్ట్ చేశారు. యూనివర్సిటీలో సిలబస్ మార్పులు వంటి అనేక అంశాలు కూడా ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అధికారులు కూడా యూనివర్సిటీ అధికారులతో పదే చర్చిస్తున్నారు. ఇటీవల కూడా పలు యూనివర్సిటీల వీసీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అనేక అంశాలు కూడా దృష్టిలోకి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఇటు యూనివర్సిటీల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి కూడా ఈరోజు పలు కీలక ప్రకటనలు కూడా సీఎం చేసే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది జ్యోతి.